హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ మొబైల్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటి, అలాగే ఇది నాకు ఇంత తక్కువ ప్రైస్లో ఎలా వచ్చిందనేది కూడా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో డిస్ప్లే ఉంటుంది, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ ఉంటుంది, 4000 mAh బ్యాటరీ ఉంటుంది, 18 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ మనకి బాక్స్లోనే వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాలు, ఒక టెలిఫోటో లెన్స్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇలాంటి టాప్ స్పెసిఫికేషన్స్లో మనకి 5000 రూపాయల బడ్జెట్లో ఎలా వస్తుందంటే, మీకు గుర్తుండే ఉంటుంది, మనకి లాక్డౌన్ కంటే బిఫోర్ మనకి ఫ్లిప్కార్ట్లో కొన్ని ఆఫర్ సేల్స్ తీసుకొచ్చారు మొబైల్స్ మీద. సో ఈ మొబైల్ యాక్చువల్గా సెప్టెంబర్లో లాంచ్ అయినప్పుడు 16,000 రూపాయలకి మన ఇండియాలో లాంచ్ చేశారు. ఆ తర్వాత వితిన్ 1 మంత్లో దీనికి సంబంధించిన ప్రైస్ తగ్గించారు, 13,000 రూపాయలు పెట్టారు, 12,000 రూపాయలు పెట్టారు. ఫైనల్గా మనకి ఆఫర్ సేల్స్లో ఇది కేవలం మనకి 8,999 రూపాయలు పెట్టారు. సో నా దగ్గర ఉన్న ఓల్డ్ మొబైల్తో ఎక్స్చేంజ్ చేస్తే 2,500 రూపాయల వరకు డిస్కౌంట్ ప్లస్ కార్డ్ ఆఫర్ ఇవన్నీ అప్లై చేస్తే నాకు ఇది కేవలం 5,000 రూపాయల బడ్జెట్లోనే ఈ మొబైల్ వచ్చింది. సో నేనేం చెప్తున్నా అంటే, ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న ఓల్డ్ మొబైల్స్ ఒకవేళ మంచి కండిషన్స్లో ఉంటే ఇలాంటి బంప్ డిస్కౌంట్స్లో ఆఫర్లు పెట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఎక్స్చేంజ్ చేసుకోండి. మంచి ప్రైస్లో మీకు మొబైల్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అదే మనకి లెనోవో K10 Note. సో లెనోవో K10 Note సూపర్ స్పెసిఫికేషన్స్. నిజానికి మీకు కూడా నేను చాలాసార్లు లైవ్లో కూడా చెప్పాను, 8,000 రూపాయల బడ్జెట్, 9,000 రూపాయల బడ్జెట్లో మంచి ఫోన్ కావాలంటే దీన్ని మీరు కన్సిడర్ చేయండి అని. సో అందుకే దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. యాక్చువల్గా ఇది ఎప్పుడో లాంచ్ అయింది, మనం ఎప్పుడో చేయాలి, కాకపోతే ఇప్పుడు మనకి ఆఫర్ సేల్స్లో వచ్చింది కాబట్టి సో ఈరోజు మనకి డెలివరీ అయింది ఇది. సో యాక్చువల్గా మనకి ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్ కాబట్టి కొంచెం లేట్గా డెలివరీలు అయింది కాబట్టి ఈరోజే వచ్చింది. జస్ట్ మీకు ఒక ఇలాంటి ఆఫర్స్ని యూజ్ చేసుకోమని చెప్పడం కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను. సో ఒకసారి దీన్ని మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే టాప్లోనే మనకి మొబైల్ ఉంది. మొబైల్ మీద దీనికి సంబంధించిన ఏవైతే కీ స్పెసిఫికేషన్స్ ఉన్నాయో ఇవన్నీ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్, మ్యాక్స్ విజన్ డిస్ప్లే అని, అలాగే ఇది మనకి వాటర్ డ్రాప్ నాచ్ వస్తుంది, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అని. సో మన ఫోన్ తర్వాత చూద్దాం. సో బాక్స్ మీద కూడా మనకి దీనికి సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్ వీళ్ళు రాశారు. ఇది మనకి 4+64 GB వేరియంట్. సో దీంట్లో కొంచెం యూజర్ మాన్యువల్, అలాగే క్విక్ స్టార్ట్ గైడ్ లాంటివి ప్రొవైడ్ చేశారు. అలాగే సిమ్ టూల్ ఉంది ఇక్కడ మనకి క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది సిమ్ టూల్. అలాగే మనకి టైప్ సి ఛార్జర్తో వస్తుంది, టైప్ సి కేబుల్ ఇది చూసారు కదా, ఇది మనకి టైప్ సి కేబుల్తో వస్తుంది. సో ఈ మనకి 5,000 రూపాయల బడ్జెట్లో టైప్ సి కేబుల్తో కూడా మనకి ఇది వస్తుంది. ఇది ఎక్స్చేంజ్ పెట్టుకోండి, మీ దగ్గర ఏదైనా మొబైల్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ఎక్స్చేంజ్ పెట్టుకోండి, మీకు మంచి డీల్తోనే వస్తాయి. ఇది మనకి 18 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ మనకి బాక్స్లోనే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి దీనికి సంబంధించిన బాక్స్ కంటెంట్స్. సో ఇవన్నీ మనం పక్కకు పెట్టేద్దాం. పక్కకు పెట్టి సో దీంట్లో మనకి మేజర్గా ఫోన్ ఎలా ఉంటుందనేది చూద్దాం. సో బాక్స్లో మనకి ఎలాంటి పౌచ్ లాంటివి అయితే ఏమి వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఇది మనకి బ్లాక్ కలర్, చూడటానికి మాత్రం సూపర్ లుక్ ఉంది, చేతిలో కూడా చాలా కంఫర్ట్తో ఉంది మనకి లుక్ కూడా. సో దీన్ని ఒకసారి మనం ఫిజికల్ ఓవరీ చూద్దాం. రైట్ సైడ్ మనకి వాల్యూమ్ రాకర్స్, పవర్ బటన్ ఉంది. ఇవి మనకి టెక్స్చర్ ఫీలింగ్ అయితే లేదు. ఇది మనకి బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. మనకి బ్యాక్ సైడ్ రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, 3 కెమెరాలు మనకు కనిపిస్తుంది, 16 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలాగే 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. ఇది మనకి 2x ఆప్టికల్ జూమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఒక 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. బ్యాక్ సైడ్ మనకి లెనోవో బ్రాండింగ్ ఉంది. ఇక్కడ మనకి డ్యూయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ ఉంది. ఫ్రంట్ సైడ్ మనకి డ్యూ డ్రాప్ నాచ్ కనిపిస్తుంది. లెఫ్ట్లో మనకి సిమ్ ట్రే ఉంది. ఒకసారి ఈ సిమ్ ట్రే కూడా ఓపెన్ చేసి చూద్దాం. మనకి ఇది 3 సిమ్స్తో వస్తుందో లేదన్నా మనకి అర్థమవుతుంది. అంటే 3 స్లాట్లు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది మనకి హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. అంటే మీరు 2 సిమ్ కార్డులు, ఒక SD కార్డు ఎనీ టైం అయితే పెట్టుకోలేరు. ఒక SD కార్డు, ఒక సిమ్ కార్డు, లేదంటే 2 సిమ్ కార్డ్స్ అయితే మీరు యూజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. బాటంలో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాకు, USB Type-C పోర్టు, సింగిల్ స్పీకర్ గ్రిల్ ఉంది. టాప్లో మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని మీకు బూట్ చేసి సో దీన్ని ఆన్ చేస్తాను. ఈలోపు మీకు దీనికి సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏంటనేది చెప్తాను. లెనోవో K10 Noteలో మనకి 6.3 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో తీసుకొచ్చారు. అలాగే దీంట్లో పిక్సెల్ డెన్సిటీ మనకి 409 ppi ఉంటుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్, 10 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. దీంట్లో మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మనకి 2.2 GHz స్పీడ్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో వాడిన గ్రాఫిక్స్ మనకి అడ్రెనో 616 GPUని యూజ్ చేశారు. దీంట్లో మనకి 4 GB ర్యామ్ ఉంటుంది, 64 GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా, దీని అపర్చర్ f1.8 ఉంటుంది. దీంతో మనకి 4K రికార్డింగ్ వరకు రికార్డ్ చేసుకోవచ్చు. రెండోది మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా, ఇది ఒక టెలిఫోటో లెన్స్, దీంతో మనకి 2x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. మూడోది మనకి 2 మెగాపిక్సెల్ కెమెరా, ఇది ఒక డెప్త్ సెన్సార్ లాగా మనకి యూజ్ అవుతుంది. ఫ్రంట్ సైడ్ మనకి వాటర్ డ్రాప్ నాచ్లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది, దీని అపర్చర్ f2.0 ఉంటుంది. ఇక దీంట్లో మనకి 4050 mAh బ్యాటరీ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 18 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ మనకి బాక్స్లోనే ఇస్తారు. ఇది మనకి Type-C పోర్ట్తో కూడా వస్తుంది. అలాగే ఇది Android 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, ZUI 11 అనే స్కిన్తో వస్తుంది.
ఓకే, ఫోన్ బూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఈ లెనోవో K10 నోట్లో ఉన్న యూఐ అనేది ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేద్దాం. సో బ్లోట్వేర్ ఏదైనా ఉందో లేదో ఒకసారి చూద్దాం. యాస్ఫాల్ట్ 9 అలాగే మనకి స్పైడర్ మ్యాన్ అని సంథింగ్ ఒక 2-3 అప్లికేషన్స్ మాత్రం వీళ్ళు బ్లోట్వేర్ లాగా తీసుకొచ్చారు. ఒపేరా బ్రౌజర్ ఉంది, ఒకసారి చూద్దాం ఇవి మనకి అన్ఇన్స్టాల్ అవుతాయో లేదో. సో అన్ఇన్స్టాల్ చేశాను, అన్ఇన్స్టాల్ అయితే అవుతున్నాయి. ఒక 4-5 అప్లికేషన్స్ మనకి బ్లోట్వేర్ లాగా ఉంది, కానీ వాటిని మనం అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. సో నేను ఒక 3 అప్లికేషన్లు కూడా ఇన్స్టాల్ చేశాను. సిపియూజీ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. మనకి సెన్సార్స్ మనకి అన్ని అవైలబుల్గా లేవా అనేది ఒకసారి చూద్దాం. దీంట్లో సెన్సార్స్ ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంది. ఏ సెన్సార్ని కూడా వీళ్ళు స్కిప్ చేయలేదు. అలాగే ఒకసారి మాన్యువల్ కెమెరా కంపాటబిలిటీ టెస్ట్ కూడా చేసి చూద్దాం మనకి గూగుల్ కెమెరా సపోర్ట్ అనేది దీంట్లో ఉందో లేదో. సో దీంట్లో ఒకసారి చెక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి గూగుల్ కెమెరా సపోర్ట్ కూడా దీంట్లో మనకి అవైలబుల్గా డైరెక్ట్గా ఇచ్చారు. ఇది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కాబట్టి ఖచ్చితంగా మనకి ఈజీగానే వర్క్ అవుతుంది. అలాగే డిఆర్ఎం ఇన్ఫో కూడా ఒకసారి చెక్ చేద్దాం. దీంట్లో మనకి గూగుల్ వైడ్ వన్ L1 సపోర్ట్ ఏ లెవెల్లో ఉందనేది. సో ఇక్కడ మనకి సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ L3 ఉంది. అంటే మీరు అమెజాన్ ప్రైమ్లోను నెట్ఫ్లిక్స్లోను ఇలాంటి వాటిలో ఫుల్ హెచ్డీలో మీరు మూవీస్ అయితే చూసుకోలేరు. మీకు SD క్వాలిటీలో అంటే స్టాండర్డ్ డెఫినేషన్లో మీరు చూసుకోవడానికి వీలైతే ఉంటుంది. ఒకసారి సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. ఆండ్రాయిడ్ వెర్షన్ అలాగే దీనికి సంబంధించిన సిస్టమ్ అప్డేట్స్ మనకి ఏదైనా వచ్చినాయో లేదో ఒకసారి చూద్దాం. సో సిస్టమ్ అప్డేట్స్ చెక్ చేస్తాను. సో అలో, అగ్రీ అండ్ కంటిన్యూ. సిస్టమ్ అప్డేట్ ఇది మనకి సెప్టెంబర్లో రిలీజ్ అయింది. ఇక్కడ చూడండి మనకి అప్డేట్ అనేది వచ్చింది. మనకి 180.95 MB అయితే నియర్లీ 200 MB వరకు వీళ్ళు అప్డేట్ కూడా రోల్అవుట్ చేశారు. సో ఈ సెప్టెంబర్ నుంచి వీళ్ళు ఒక అప్డేట్ని రోల్అవుట్ చేసినట్టు ఉన్నారు. సో ఒకసారి మనం రిమైనింగ్ యూఐ కూడా ఒకసారి చెక్ చేద్దాం. మనకి యూఐ మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది, యాప్ డ్రాయర్తో వస్తుంది, చూడటానికి మాత్రం బాగానే ఉంది. ఒకసారి కెమెరా కూడా ఓపెన్ చేద్దాం. కెమెరాలో మనకి ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో చూద్దాం. సో కెమెరా ఓపెన్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. సో చూసారు కదా మనకి కెమెరా ఇంటర్ఫేస్ చాలా సింపుల్గా ఉంది, నీట్గా కూడా ఉంది. ప్రో మోడ్, డ్యూయల్ మోడ్, అలాగే వీడియో మోడ్, నైట్ సైట్ మోడ్, అలాగే పెనారోమా మోడ్, ఇలాంటివి కొన్ని ఫీచర్స్ అనేది వీళ్ళు ఇక్కడ హోమ్ స్క్రీన్ మీద మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి మనం వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ కూడా చెక్ చేద్దాం. వీడియో రికార్డింగ్ మనకి మ్యాక్సిమం 4K వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 1080లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు, 720లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి 4K రికార్డింగ్ క్యాపబిలిటీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే ఇప్పుడు దీంట్లో నేను ఆల్రెడీ నా ఫింగర్ని రిజిస్టర్ చేశాను. ఒకసారి చెక్ చేద్దాం దీంట్లో మనకి ఫింగర్ ప్రింట్ ఎంత స్పీడ్గా వర్క్ చేస్తుంది అనేది. సో ఇక్కడ చూడండి. సో వెంటనే రియాక్ట్ అయింది. సో వెంటనే రియాక్ట్ అవుతుంది. సో పర్లేదు, మనకి చాలా స్పీడ్గానే ఉంది. ఇప్పుడు దీంతో నేను కొన్ని శాంపుల్స్ తీస్తాను. అవి మీరు ఒకసారి చెక్ చేయండి, ఇది ఎలా ఉందనేది మీకే అర్థమవుతుంది. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది లెనోవో K10 నోట్కి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్, అలాగే దీనికి సంబంధించిన కెమెరా శాంపుల్స్. సో మంచి డీల్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒకవేళ మళ్ళీ మనకి ఫ్లిప్కార్ట్లో ఏదో ఒక ఆఫర్ సేల్స్లో మనకి 8,000 రూపాయలు 7,000 రూపాయలు అలా పెట్టే అవకాశాలు కూడా ఉంటుంది. కార్డ్ ఆఫర్స్ ఇలాంటివి అప్లై చేసుకుంటే మీకు చాలా తక్కువ ప్రైస్లోనే ఈ ఫోన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఒక పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్వేర్ అప్డేట్స్ మాత్రం కొంచెం లేట్గా ఇస్తారు. సో కానీ ఖచ్చితంగా మీకు అప్డేట్ అయితే చేస్తారు, కానీ కొంచెం లేట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది మీకు Android 9తో రిలీజ్ అయింది. మీకు త్వరలోనే Android 10 అప్డేట్ కూడా వీళ్ళు రిలీజ్ చేస్తారు, కాకపోతే కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఓవరాల్గా మాత్రం మనం పెట్టే డబ్బులకు మాత్రం ఇది సూపర్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటంటే కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. అలాగే వీడియోని కొంచెం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.